ఔజా! ఇది ఎంత భయంకరమైన ఆటో మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మనం వినబోయే కథ పేరు కూడా ఔజా. కావ్య మరియు కార్తిక్ అక్కాతమ్ముళ్ళు. కావ్య ఇప్పుడు బీటెక్ చదువుతుంది. కార్తిక్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. కార్తిక్ వాళ్ళ అక్క హెల్ప్తో ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాడు. కార్తిక్ హారర్ స్టోరీస్ రాసి వాటిని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాడు. ఇలాంటిగా ఒకరోజు వాళ్ళ అక్క చదువుకుంటా ఉన్నప్పుడు కార్తిక్ వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళాడు. అక్క నేను ఇవాళ ఔజా గేమ్ పోస్ట్ చేయాలనుకుంటున్నాను. పోస్ట్ చేయి, నాకెందుకు చెప్తున్నా? అక్క కానీ దాంట్లో నీ హెల్ప్ కూడా కావాలక్క. నా హెల్ప్ ఎందుకు కార్తిక్, నాకు చాలా వర్క్ ఉంది. అక్క ఒక 15 మినిట్స్ అక్క నీతో పని ప్లీజ్ అక్క. సరే, ఏం చేయాలో చెప్పు. అక్క ఈరోజు రాత్రి నాతో పాటు నువ్వు బయటికి రా, ఏం చేయాలో నేను చెప్తాను. ఔజా గేమ్ ఆడడానికి బయటకి ఎందుకురా? అక్క నువ్వు రా అక్క, అప్పుడు నేనే చెప్తాను మొత్తం. బయటకే తమ్మొప్పుకోదు, అది కూడా రాత్రి. ఫ్రెండ్ బర్త్డేకి వెళ్తున్నామని చెప్తాను, అప్పుడు మమ్మీ కూడా ఒప్పుకుంటుంది. సరే. నైట్ కెమెరాతో కింద వెయిట్ చేస్తుండ అక్క, నేను వచ్చేస్తాను. సరే కార్తిక్. ఆ రోజు రాత్రి కార్తిక్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ నేను అక్క నా ఫ్రెండ్ ప్రతాప్ బర్త్డే పార్టీకి వెళ్తున్నాం. సరే నాన్న, వెళ్ళి తొందరగా వచ్చేయండి. సరే మా 1 అవర్లో వచ్చేస్తాం. సరేరా, జాగ్రత్త నాన్న. థ్యాంక్ యూ అమ్మా, బాయ్. కావ్య కింద కెమెరాతో వాళ్ళ తమ్ముడు కార్తిక్ కోసం వెయిట్ చేస్తుంది. అక్క వెళ్దామా? బయటకు వెళ్దామన్నావు, కానీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు. అక్క మనం ఇప్పుడు వెళ్ళబోయేది శ్మశానానికి. శ్మశానానికి ఎందుకురా? ఔజా గేమ్ ఆడదానికని చెప్పాను కదక్క. ఇప్పుడు దానికోసం శ్మశానానికి వెళ్ళడం అవసరమా? అక్క ఇలాంటి గేమ్స్ అక్కడ ఆడితేనే వ్యూస్ బాగా వస్తాయి అక్క. సరే వెళ్దాం, కానీ ఫాస్ట్గా వచ్చేద్దాం. అలా కావ్య ఇంకా కార్తిక్ శ్మశానానికి వెళ్ళారు. అక్కడ కార్తిక్ ఒక చోట కెమెరాని సెటప్ చేశాడు. కావ్య ఇంకా కార్తిక్ ఒక సమాధి పైన కూర్చొని ఆడడం మొదలుపెట్టారు. వీడియో ఆన్ చేసి ఆడటం మొదలుపెట్టారు. మా చుట్టూ ఏదైనా స్పిరిట్ ఉందా? ఆ క్వశ్చన్ అడగగానే కాయిన్ ఎస్ వైపు వెళ్ళింది. కార్తిక్ నాకు భయం వేస్తుంది, ఆపేద్దాం కార్తిక్. సరే అక్క, ఇంకో 2 క్వశ్చన్స్ అడిగి ఆపేద్దాం. నువ్వు ఫ్రెండ్లీ స్పిరిట్ వేనా? అది అడిగినప్పుడు కాయిన్ నో వైపు వెళ్ళింది. కార్తిక్, ఆ కాయిన్ నువ్వెక్క జరుపుతుంది? అక్క నేను కాదక్క, స్పిరిట్ యాక్టివేట్ అయినట్టుంది అక్క. కార్తిక్ వెళ్దాం పద కార్తిక్, నాకు చాలా భయం వేస్తుంది. అక్క నీ వెనకాల ఎవరు ఉన్నారక్క? నా వెనకాల? కావ్య వెనక్కి తిరిగి చూసింది. అక్కడ ఎవ్వరు లేరు. మళ్ళీ కావ్య ముందుకు తిరిగి చూసింది. బౌ! అలా కార్తిక్ మాస్క్ పెట్టుకొని భయపెట్టాడు. అది చూసి కావ్య భయపడి గట్టిగా వచ్చింది. వాళ్ళక్క భయపడడం చూసి కార్తిక్ బాగా నవ్వాడు. ఇది చూసిన వాళ్ళక్క కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కార్తిక్ వాళ్ళక్క వెంటే నవ్వుకుంటూ వెళ్తున్నాడు. దారి మధ్యలో కావ్య ఒక ఫ్యాన్సీ స్టోర్ దగ్గర ఆగింది. కార్తిక్ ఏమో డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయాడు. కార్తిక్ ఇంటికెళ్ళి డోర్ కొట్టాడు. డోర్ కావ్య ఓపెన్ చేసింది. కార్తిక్, ఇంత నైట్ ఎక్కడి నుంచి వస్తున్నావు? ఏంటి కలా మాట్లాడుతున్నావు? ఇప్పటివరకు నువ్వు నాతోనే ఉన్నావు కదా, ఇంత ఫాస్ట్గా ఇక్కడికి ఎలా వచ్చావు? జోక్స్ ఎక్ కార్తిక్, పిన్ని వాళ్ళు వచ్చారు, చాలాసేపటి నుంచి నీకోసమే వెయిట్ చేస్తున్నారు, వెళ్ళి పలకరించు. కార్తిక్ ఫాస్ట్గా బెడ్రూమ్లోకి వెళ్ళి కెమెరా చెక్ చేశాడు. అక్కడ ఆ వీడియో చూసిన కార్తిక్కి పెద్ద షాక్. అక్కడ కార్తిక్ చూసింది ఒంటరిగా కార్తిక్ తనలో తనే మాట్లాడుకోవడం. అయితే ఇప్పటివరకు కార్తిక్ ఆడింది ఒక స్పిరిట్తో.